నమస్కారం. జరిగేదంతా మన మంచికే అని పెద్దలు అంటూ ఉంటారు కదా, మనం కూడా చాలాసార్లు వినుంటాం. అసలు ఈ మాటలో ఎంత నిజముంది? వినడానికి సింపుల్గా ఉన్నా ఈ ఒక్క మాట వెనుకున్న అసలు అర్థమేంటో తెలుసుకోవాలంటే మనం ఒక అద్భుతమైన కథ వినాలి. సరే, మరి ఆ కథేంటో చూసేద్దామా? నొప్పి, బాధ ఇవి మనకు మంచి చేస్తాయా? అస్సలు నమ్మశక్యంగా లేదు కదా. కాని ఒక్కోసారి ఒక చిన్న గాయం లేదా ఒక చిన్న అపార్థం మనల్ని భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడొచ్చు. వినడానికి వింతగా ఉన్నా ఈ కథలోని అసలు మలుపు ఇదే. సరే, ఇక కథలోకి వెళ్తే ఇందులో మనకు ఇద్దరు ముఖ్య పాత్రలు కనిపిస్తారు. ఒకరు ఓ రాజ్యాన్ని ఏలే రాజు, ఇంకొకరు ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన ఎప్పుడూ పాజిటివ్గా ఉండే మంత్రి. ఆ మంత్రి చాలా జ్ఞానవంతుడు. పరిస్థితి ఎలాంటిదైనా సరే, అంటే మంచి జరిగినా చెడు ఎదురైనా గెలుపు వచ్చినా ఓటమి పలకరించినా ఆయన నోటివెంట ఎప్పుడూ ఒకే మాట వచ్చేది. అదే ఆయన ఫిలాసఫీ. అవును, ఇదే ఆ మాట, అంతా మన మంచికే. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక మంచి కారణం ఖచ్చితంగా ఉంటుందని ఆయన బలంగా నమ్మేవారు. ఈ ఒక్క వాక్యమే ఈ మొత్తం కథకు ఆయువుపట్టు. అయితే ఆయన బలంగా నమ్మిన ఈ మాటే ఒకరోజు రాజుకి మంత్రికి మధ్య ఒక పెద్ద గొడవకు కారణమైంది. ఆ ఒక్క సంఘటనతో కథ మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. అది చాలా చిన్న ప్రమాదమే. రాజుగారు ఒక పండు కోసుకుంటుంటే కత్తి కాస్త జారి ఆయన వేలికి చిన్న గాయమయ్యింది. కాని ఆ నొప్పికి రాజుగారు విలలిల్లాడిపోయారు. రాజు నొప్పితో బాధపడుతుంటే మంత్రి మాత్రం ఎప్పటిలాగే చాలా ప్రశాంతంగా తన సిగ్నేచర్ డైలాగ్ చెప్పారు. మంత్రి ఉద్దేశం బహుశా మంచిదే అయ్యుండొచ్చు, కాని నొప్పితో ఉన్న రాజుకి ఆ మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోయింది. ఇక చూడాలి, రాజుకి కోపం కట్టలు తెంచుకుంది. ఏంటి, నేనిక్కడ నొప్పితో బాధపడుతుంటే నా వేలు తెగి రక్తం వస్తుంటే అంతా మంచికే అంటావా? ఇందులో మంచి ఏముంది అని మంత్రిమీద అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డాడు. ఆ కోపంలో రాజు ఆలోచించలేదు. తన ఆప్తుడు, తన శ్రేయోభిలాషి అయిన మంత్రిని అపార్థం చేసుకుని వెంటనే అతన్ని తీసుకెళ్లి జైల్లో వేయమని భటులను ఆజ్ఞాపించాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. పాపం మంత్రిగారు జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు కథ మళ్ళీ రాజువైపుకు వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఒక పెద్ద గండం ఎదురుచూస్తోంది. ఎప్పుడూ తన వెన్నంటే ఉండే మంత్రి ఇప్పుడు లేడు కదా. సో రాజు ఒక్కడే వేటకు బయల్దేరాడు. దారి తప్పిపోయి దట్టమైన అపరిచితమైన అడవిలో చిక్కుకుపోయాడు. సరిగ్గా అదే టైంలో ఆ అడవిలోని గిరిజనులు తమ దేవతకు నరబలి ఇవ్వడానికి ఒక మనిషి కోసం వెతుకుతున్నారు. వాళ్లకంట రాజు పడ్డాడు. అంతే, పట్టుకుని వాళ్ల స్థావరానికి తీసుకెళ్ళిపోయారు. రాజు ప్రణాళిక ప్రమాదంలో పడ్డట్టే. ఇక్కడే అసలు ట్విస్టుంది. చావుకు దగ్గరైన రాజును చివరికి ఏది కాపాడింది? ఆ అద్భుతం ఎలా జరిగిందో చూద్దాం. ఆ గిరిజనుల ఆచారం ప్రకారం దేవతకు బలి ఇచ్చే వ్యక్తి శరీరంలో ఎలాంటి గాయంగాని మచ్చగాని ఏ లోపం కూడా ఉండకూడదు. వాళ్లు రాజుగారిని బలిపీఠం దగ్గరకు తీసుకెళ్లి మొత్తం శరీరాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. అలా వాళ్లు రాజుని పైనుంచి కిందదాకా పరీక్షగా చూస్తుండగా వాళ్లకొక విషయం తెలిసింది. రాజు బలికి అర్హుడు కాదు. ఆయనలో ఒక లోపముంది. విధి ఎంత విచిత్రమైందో చూడండి. ఏ వేలి గాయం వల్ల అయితే మంత్రిని జైల్లో పెట్టాడో అదే గాయం తాలూకు మచ్చ ఇప్పుడు రాజు ప్రాణాల్ని కాపాడింది. ఆ మచ్చ ఉండటం వల్ల అతను బలికి పనికిరాడని ఆ గిరిజనులు నిర్ణయించుకున్నారు. లోపమున్న వ్యక్తిని బలి ఇస్తే తమ దేవతకు కోపం వస్తుందని వాళ్లు భయపడ్డారు. అందుకే రాజును వెంటనే అక్కడనుంచి వదిలేశారు. రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ క్షణంలో రాజుకు జ్ఞానోదయం అయ్యింది. మంత్రి ఎప్పుడూ చెప్పే అంతా మన మంచికే అనే మాట వెనుక ఉన్న అసలు సత్యమేంటో ఆయనకు పూర్తిగా అర్థమయ్యింది. రాజు వెంటనే రాజ్యానికి తిరిగివచ్చి మంత్రిని జైలుంచి విడిపించి క్షమాపణ కోరాడు. మంత్రి, నువ్వు చెప్పింది 100కు 100% నిజం. నా వేలికి గాయమవ్వడం నిజంగా నా మంచికే జరిగింది. దానివలే నేనీరోజు బ్రతికున్నాను అని చెప్పాడు. కాని అప్పుడు రాజు మెదడులో ఒక ప్రశ్న మొదలయింది. సరే, నా విషయంలో జరిగింది నా మంచికే అనర్థమైంది. కాని ఏ తప్పు చెయ్యని నిన్ను అన్యాయంగా జైల్లో పెట్టాను కదా, అది నీకు ఎలా మంచి అవుతుంది అని మంత్రిని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఇద్దరికీ జరిగింది దురదృష్టమే. రాజుకేమో వేలు తెగింది, మంత్రికి జైలు శిక్ష పడింది. కాని చివరికి
ఈ రెండూ ఇద్దరి ప్రాణాలనూ కాపాడాయి. అది ఎలాగో తెలుసా? మంత్రి చెప్పిన సమాధానం విని రాజు ఆశ్చర్యపోయాడు. మంత్రి ఇలా అన్నాడు, మహారాజా, ఒకవేళ నన్ను జైల్లో పెట్టకపోయుంటే నేను మీతో పాటే వేటకు వచ్చేవాణ్ణి. అప్పుడు ఆ గిరిజనులు లోపమున్న మిమ్మల్ని వదిలేసి ఎలాంటి లోపం లేని నన్ను బలి ఇచ్చేవారి కదా. ఇప్పుడు అర్థమైందా ఆ మాటలో ఎంత లోతైన అర్థముందో? రాజుగారి కోపం, మంత్రికి వేసిన శిక్ష, ఇవన్నీ పరోక్షంగా మంత్రి ప్రాణాల్ని కూడా కాపాడాయి. ఆ క్షణంలో చెడుగా అనిపించినా చివరికి జరిగింది ఇద్దరి మంచికే. అందుకే ఒక్కోసారి మన జీవితంలో ఏదైనా కష్టమొచ్చినప్పుడు కుంగిపోకుండా మంత్రి చెప్పినట్టు జరిగేదంతా మనం మంచికే అని ఒక్క క్షణం ఆలోచిస్తే బహుశా మన జీవితాన్ని చూసే కోణమే మారిపోతుందేమో. ఏమంటారు?